రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ బాలకృష్ణ హీరోనే అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదలకు వైద్య సేవ చేయడం ద్వారా ఎన్టీఆర్ ఆశయాలను ఆయన కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలో రోగులతో పాటు వచ్చే వారి కోసం అదనంగా డార్మిటరీని నిర్మించారు. 400 మందికి వసతి కల్పించే ఈ భవనాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ హాస్పిటల్ ద్వారా పేదవాళ్లకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం, మానసిక ఉల్లాసం ఇంకే పనిలో కూడా రాదు. అలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఆయన జరిగింది. ప్రతిరోజు కొన్ని వందల మంది బాధతో వస్తారు, నిరాశ నిస్పృహలతో వస్తారు. క్యాన్సర్ అనగా అందరూ భయపడిపోయేది, ఇంకా మనం చనిపోతాం, ఎప్పుడు సరిపోతాం తెలియదని భయపడే పరిస్థితి. అలాంటి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వడంలో, లేకపోతే ఎక్కువ టీంని అంతా కూడా సక్రమంగా నడిపించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. వారిని మనందరం కూడా సినిమాలో హీరోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా పేదవాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అనునిత్యం పనిచేసే ఏకైక హీరో బాలకృష్ణ గారని కూడా నేను తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈరోజు మనందరం ఆలోచించుకోవాల్సింది, అందరూ డబ్బులు సంపాదిస్తారు కానీ కొంతమందే డబ్బులు సద్వినియోగం చేస్తారు.